డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో సో సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు వచ్చేసాయండి. సో ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేరో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసింది కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా సెండ్ చేశాను. సో చూసుకోవచ్చు. సో ఇందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బీఎస్సీ థర్డ్ సెమిస్టర్లో ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ మనము ఎవరైతే ఇండివిజువల్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళైతే అటెండ్ అవ్వాలి. సో మెయిన్గా ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకోవాలి. సపోజ్ మీ ఫిజిక్సా, కెమిస్ట్రీ, బయాలజీయా, మనకు ఫిజిక్సా, మ్యాథ్సా, స్టాటిస్టిక్సా అది చూసుకోండి సబ్జెక్ట్. నెక్స్ట్ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేశారు. సో ఈసారి మనకు పెన్తో రాశారు. ఆ పీడిఎఫ్లో కంప్లీట్గా మీ అడ్మిషన్ నెంబర్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ రోజు ఏ టైం కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాచ్లో అలొకేట్ చేశారో, ఏ రోజులో చేశారో అదే రోజు వెళ్ళడానికి ట్రై చేయాలి. సో మీకు వేరే పనులున్నా మీకు అక్కడ అటెండ్ అవ్వకపోతే వేరే డేట్స్లో అయితే అలౌ చేయరు. మీకు ఏ రోజు ఉంది, ఏ షిఫ్ట్ ఉంది అప్పుడు మాత్రమే వెళ్ళాలి. నాట్ అటెండెడ్ అంటే ఎవరైతే అటెండ్ కాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్తో మీరు అటెండ్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉంది, నేను ఇప్పుడు అటెండ్ అవ్వలేను అనుకుంటే నో ప్రాబ్లం. మళ్ళీ మీరు 5th సెమిస్టర్లో ఉన్నప్పుడు మీ జూనియర్స్తో మీరైతే థర్డ్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. అప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ పని లేకపోతే మీరైతే అటెండ్ అవ్వాలి. వెన్యూ వచ్చేసి మనకి ఇది హైదరాబాద్ స్టడీ సెంటర్కి సంబంధించింది కాబట్టి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీలో ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మీ అడ్మిషన్ నెంబర్ కావచ్చు మీకు ఏమైనా ఉంటే మీరైతే తీసుకొని వెళ్ళండి. రిసిప్ట్ కానీ అవి తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో హైదరాబాద్ స్టడీ సెంటర్ అండ్ అదర్ స్టూడెంట్స్. సో ఈ హైదరాబాద్ స్టడీ సెంటర్ కాకుండా వేరే స్టడీ సెంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీ స్టడీ సెంటర్లో కనుక్కోవాలి. సో థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ సో మీకు ప్రాక్టికల్స్ ఎప్పుడు జరుగుతాయి, సో ఎగ్జామ్స్ కావచ్చు ఎప్పుడు ఉంటాయి అన్నీ మీ స్టడీ సెంటర్లోనే చెప్తారు. మీకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఒకసారి అయితే వెళ్ళి కనుక్కోండి. ఆర్ ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ చేసి ఉంటే అందులో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బీఎస్సీ స్టూడెంట్స్ మెయిన్గా ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వని వాళ్ళు, పాస్ అవ్వని వాళ్ళు, అసలు ఏం రాయని వాళ్ళు థియరీ ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు కానీ ఈ ప్రాక్టికల్ ల్యాబ్స్ కావచ్చు అటెండ్ అవుతలేరు, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతలేరు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు పాస్ అయితేనే మీకు ఫైనల్ సర్టిఫికేట్ పాస్ వస్తుంది. మీరు థియరీ అన్ని పాస్ అయ్యి ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వకపోయినా రాయకపోయినా మీకు ఫెయిల్ అయినట్టే. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇవి ఎప్పుడు పెడితే అప్పుడే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.